టైం అయింది, లేచి రెడీ అవుదాంగా, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం. రెహమాన్ నా స్కూల్ ఫ్రెండ్. లంకమల్ల ఫారెస్ట్కి ఒక్కరే వెళ్ళడం అంత మంచిది కాదు, అందుకే గ్రూప్ క్యాంప్ వేస్తున్నాం. బద్రి స్కూల్ ఫ్రెండ్, పైగా బెంచ్మెంట్. నేను గండికోట రిజర్వాయర్ క్యాంప్ వీడియో పెట్టినప్పుడు బద్రి ఒక కామెంట్ పెట్టాడు, నీ ప్లేస్లో నన్ను ఊహించుకుంటే ఏం ఫీల్ ఉంది మామ అని. అది చూసి జాయిన్ ద క్లబ్ అని రిప్లై ఇచ్చా. బద్రి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కోచింగ్ అయిపోయింది, కాల్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా ఉండగా నేను ఒకరోజు ఫోన్ చేశాను, క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాం, వస్తావా అని అడిగాను. ఆ రోజు నైటే హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చేసాడు. నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మన చుట్టూ పరిసర ప్రాంతాలు పచ్చగా ఉంటే చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందం అంటే ఎగిరి గంతేయడం కాదు, మనం చూసే ప్రతి చోటు పచ్చగా కనిపించడంతో మన మనసు దానివైపు మళ్ళుతుంది. దానివల్ల మన మనసులో ఉండే రకరకాల ఆలోచనలు మాయమై ఆ ప్రకృతిపై ఫోకస్ చేస్తాము. కావున మనసుకు కొంచెం ఊరట లభిస్తుంది, ఆ విధంగా ఆనందం కలిగిస్తుంది. ప్రొద్దుటూరు నుండి మైదుకూరు 22 కిలోమీటర్లు ఉంది. మైదుకూరు ఎంట్రన్స్ నుండి టిఫిన్ కోసం మాలో మాకు ఒక పెద్ద అంతర్యుద్ధమే జరిగింది. ఇక్కడ తిందామని ఒకరు, లేదు అక్కడ బాగుంటుందని ఇంకొకరు అని కాసేపు పోట్లాడుకున్నాం. చివరిగా ఎవరి మాట వద్దు, ఒక్కసారి అన్నా క్యాంటీన్లో తిని చూద్దామని ఒక మాటకు వచ్చాం. అన్నా క్యాంటీన్. ఈ అన్నా క్యాంటీన్ను 11 సెప్టెంబర్ 2018లో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 1983లో పేద ప్రజల ఆకలి తీరాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. అదే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా అనే పేరుతో క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్ పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. 2019లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆగస్టు 15, 2024లో చంద్రబాబు ప్రవేశం తిరిగి ప్రారంభించింది. అన్నా క్యాంటీన్ సమయం ఎలా అంటే, ఉదయం టిఫిన్ 7 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. టిఫిన్ ఇడ్లీ, పొంగలి, ఉప్మా, పూరి వంటివి ఉంటాయి. మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. రాత్రి 7:30 నుండి 9 వరకు ఉంటుంది. వైట్ రైసు, కర్రీ, పప్పు, సాంబారు, చట్నీ వంటివి పెడతారు. ఈ కాలంలో కూడా పస్తులు పడుకునేవారు ఉన్నారని నమ్ముతారా? ఎక్కడో ఎందుకు, మన గ్రామంలోనే ఒక్కోసారి తినడానికి తిండి లేక పస్తులు ఉండేవారు ఉంటారు. అలాంటి చాలామందిని ఈ అన్నా క్యాంటీన్లో ఆదుకుంటున్నాయి. ఈ అన్నా క్యాంటీన్లో ఫుడ్ తీసేయలేం, కానీ పర్వాలేదు, బాగానే ఉంది. జీవి సత్రంలో ఆగి చికెన్ తీసుకొని బయలుదేరాం. మైదుకూరు నుండి జీవి సత్రం 9 కిలోమీటర్లు ఉంటుంది. మాకు 100 మీటర్లలో టోల్గేట్ ఉంది అనగా మేము రైటుకు తిరిగాం. జీవి సత్రం నుండి బద్వేలు వెళ్ళే దారిలో 5-6 కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్కు ఈ దారి ఉంది. ఈ దారి నేరుగా లంకమల్ల ఫారెస్ట్లోకి తీసుకెళ్తుంది. నిజానికి ఇది క్లోజ్ చేశారు. ఈ ఫారెస్ట్లోకి ప్రవేశం లేదు. రిస్క్ తీసుకొని లోనికి వెళ్తున్నాం. వర్షం పడుతుండడం వల్ల బైక్ టైర్స్ జారుతున్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంటర్ అవుతున్నాం. ఫారెస్ట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించనియరు. లంకమల్ల ఫారెస్ట్. దీనినే శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం అంటారు. పుష్ప సినిమా తర్వాత ఎర్రచందనం గురించి తెలియనివాడు లేడు. ఈ అడవిలో ఎర్రచందనం చెట్లు చాలానే ఉన్నాయి, అందుకే ఎవరిని ఈ ఫారెస్ట్లోకి అనుమతించరు. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుందాం.